20 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఊరికి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నయ్య. అవునన్నయ్య, లండన్ చూసిన కాళ్ళతో మన సొంతూరును చూస్తుంటే పిజ్జా తిన్న నోటితో బజ్జీ తిన్నంత ఆనందంగా ఉంది. ఏమా పాపకు మళ్ళీ ఆస్తమా తిరగబట్టిందా? ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా బావగారు, 2-3 రోజులు ఇలాగే ఉంటుంది. వర్షాకాలమే ఇంత వేడిగా ఉంటే ఎండాకాలం ఇంకెంత వేడిగా ఉంటుందో. ఒరే, ఈ సీమలో పగలు పంతాలు ఇంకా వేడిగా ఉంటాయిరా. పగలు పంతాలంటే అంటేనమ్మా. రై, ఊళ్ళో గొడవలు దానికి ఎందుకురా? ఇట్రామ్మా. చూడమ్మా, ఊళ్ళో మనకి ఎవ్వరితో ఎలాంటి గొడవలు లేవు, అందరూ మనల్ని ఇష్టపడేవాళ్ళే. అందుకేనమ్మా పెద్దనాన్నగారు ఇక్కడ హాస్పిటల్ కూడా కడుతున్నారు. ఎందుకు అంటే మన ఊళ్ళో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అందుకని మన హాస్పిటల్ కట్టి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దామని. నమస్కారం మూర్తి, బాగున్నావా? బాగున్నాను బాబు. ఎందుకంటే చేపలు ఏడ్చాయి గనక. రంగన్నా, నువ్వు దొంగతనాలు మొదలెట్టావా? దొంగతనాన్ని కాదయ్యా, మీరు వచ్చారని తెలిసి ఫ్యాక్టరీ విషయాలు చెప్పడానికి వచ్చాం. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీకి ఏమింది? ఇప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీ మన చేతిలో లేదు. బసవనను చంపి భిక్షపతి ఆ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు. బసవనను చంపేశాను బాబు. మేము బాగుండాలని మీరు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీ కట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే మేము కూలీలుగా పనిచేస్తున్నామన్నా. ఇది చాలా అన్యాయం అన్నయ్య. అలా అని కోర్టుకు వెళ్ళినందుకే నా తమ్ముడిని కూడా చంపేశారయ్యా. ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కడుపులో దాచుకున్నాను. ఈ రోజు మీరు వచ్చారని తెలిసింది. మీరు చెబితే మా కష్టాలు తీరతాయని చెప్పడానికి వచ్చామయ్యా. మీరేం భయపడకండి, లీగల్ గా ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలను అనుభవించే హక్కు మీకే ఉంది. ఆ రోజు పత్రాల్లో కూడా అదే రాసిచ్చాను. ఈ విషయం మీద నేను కోర్టుకు వెళ్తాను. ఫ్యాక్టరీ మీద ఎలా కాకుండా పోతుందో చూద్దాం. బావగారు, వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తున్నారటగా, ఆ గొడవలన్నీ మనకెందుకండి? నాకెందుకులే అనుకుంటే ఆ 80 ఎకరాల భూమికి ఇచ్చేవాడు కదమ్మా. 20 సంవత్సరాల పాటు విదేశాల్లో డబ్బు సంపాదించి ఇక్కడ హాస్పిటల్ కట్టకు వచ్చేవాడు కాదు. ఈ మట్టి మీద నాకున్న ప్రేమ అలాంటిది. నువ్వే కంగారు పడకమ్మా, మనకేం కాదు. నా క్లయింట్ వెంకటాద్రి నాయుడు పేదల కోసం 86 ఎకరాల భూమిని ఫలసాయం మాత్రమే అనుభవించడానికి రాసి ఇచ్చారు. అదృష్టావశాత్తు అందులో గ్రానైట్ పడగా రైతులు కార్మికులుగా మారి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఫ్యాక్టరీని అన్యాయంగా మీరు ఆక్రమించారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళకి చెందాల్సిన లాభాన్ని మీరే అనుభవిస్తున్నారు. అందుకు గాను సంవత్సరానికి 50 లక్షల రూపాయల చొప్పున 20 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించి ఫ్యాక్టరీని మాకు ఇవ్వవలసిందని. ఇంకా చదవడం ఆపు. నేను కోర్టుకి వెళ్ళను, డబ్బు కట్టను. ఏం చేస్తారో చేసుకోమని పోరా. కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు కాదు పెన్విటి, కేసేసిన వాళ్ళు. లాయర్ గారు, కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏముందమ్మా, సివిల్ కేసు కాబట్టి 6 నెలల్లో 2-3 వాయిదాలు ఇచ్చి వాళ్ళు కోర్టుకు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్ళు వెళ్లకుండా ఎందుకుంటారు? కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు బతికుండాలా కదా పెన్విటి. నాయనా కేశవా, వాయిదాలు పెరిగిన కొద్దీ మీ నాన్న రక్తపోటు పెరుగుద్దయ్యా. అందుకని మొదటి వాయిదా కాకముందే వాళ్ళని చంపేసి మీ నాన్నగారు పాదాలు కడిగిన ఈ నీళ్లు తులసి నీళ్లుగా వాళ్ళ నోట్లో పోయి ప్రాణం తీసినా ఆ పాప అంటదు. ఆగు నాయనా. కూతురా అష్టలక్ష్మి, అన్న శుభకార్యానికి వెళ్తున్నాడు, ఎదుర్రామా. రేయ్ అన్నా, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళండి. ఆగు, ఆ బాంబ్ పకీర్ గారిని తీసుకెళ్ళండి. అన్న వాళ్ళని లేపేయమన్నాడు, పద.
పర్వాలేదండి. ఆ పిల్ల రంగన కూతురు కదా? అవునన్నయ్య. బాగున్నారు కదా? అవునండి. జంట బాగుందన్నయ్య. రంగన్న ఇటు రావయ్యా. వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయ్యా నాకైతే నీ కూతురు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనిపిస్తుంది. అయ్యా భగవంతుడు నా కూతురికి మంచి చదివే ఇచ్చాడు అనుకున్నాను. ఇంత అదృష్టం కూడా ఇచ్చాడని ఇప్పుడే తెలిసింది. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరి పెళ్లి గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా కూతురు తీసుకెళ్ళండి. నా కూతురు మీ చేతిలో పెడతారా? ఊరుకో భిక్షపతి, ఊరుకో. ఏడిస్తే నీ కొడుకు తిరిగి వస్తాడా? మర్చిపోవాలి. అందరూ ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే కదా. నువ్వన్నా చెప్పమ్మా. కొడుకు పోతేనే కూతురుందిగా, అదే మనకు ప్రాప్తం అనుకోవాలి. బాగా చెప్పావన్నయ్యా. చెప్పినా వినకుండా నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. వీడేవాడన్నయ్యా? నా కొడుకేనమ్మా, డిగ్రీ చదువుతున్నాడు. నమస్తే అమ్మా. బాబు బాబు! ఒరే శివయ్య, ఎందుకురా ఏడుస్తున్నా? పోయిన కొడుకు తిరిగి వస్తాడనా? పెనిమిటి, ప్రేమ లేక కాదు ఈ ఒత్తిని ఆర్పింది. నా కొడుకుని చంపిన వాడిని చంపి వాడి తల దగ్గర ఈ ఒత్తిని వెలిగించాలి. వెళ్ళండ్రా. ఎక్కడున్నా వెతికి పట్టి అడవి పందిని వేటాడినట్టు వేటాడి చంపండి. వెళ్ళండి. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బావమరిది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా, వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడటం కాదు పెనిమిటి. వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. మొదలైంది పొద్దునే. నెమ్మదిగా శివార్పణం. ఇవాళకి వీటితో సరిపెట్టుకుంటారా? సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా. ఏం పంతులు చూసారా? చూశానయ్యా, తప్పకుండా వేసేస్తాను. నేను అడుగుతుంది నా జాతకం గురించి. నేను చెప్తుంది తమర జాతకం గురించేనండి అయ్యా. తప్పకుండా వేసేస్తారు, కన్ఫర్మ్. అంటే ఏంటి, ఆఖరి వాయిదాలో వాళ్ళే మా బావని వేసేస్తారా? పట్టేశాడు. నువ్వు కాళ్ళు అడుగు. అయ్యా, తమరు మహర్జాతకులే, కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు. అయినా అట్టంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికొక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు.
ఇంకా రాలేదు? బాగా వచ్చేస్తాలే అత్తయ్య, నువ్వు పూజ మొదలెట్టించేయి. పూజారి గారు, ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి. अच्छा, आपका बेटा का नाम क्या है? శ్రీరామ్. సింహరాశి, సింహలగ్నం. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. నాది కాదు కదా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. వెళ్ళండి. పిచ్చిదానా, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్లే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదుర్రామ్మా. ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి ఎత్తెట్టేస్తాడు. ఎక్కడున్నారా నాయనా? మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడదూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టారనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక. సరే బయటికి రా. నేను బయటకు వచ్చి చంపేస్తారా? రారా. ఆగండి అన్న, మా వాడి చేసింది తప్పేనన్నా. కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా. అన్న కావాలంటే మీలో ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లలు ఇచ్చేసి వెళ్ళిపోండి. అవసరమైతే నేను 2 ఇస్తాను. అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటనా పని? అన్న బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్నా. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో, నేను పారిపోతాను. అప్పటికి నువ్వు నా వెంటపడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో, నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికీ నువ్వు నా మాట వినలేదనుకో, అప్పుడు కొడతానన్నా. ఏ రేంజ్లో కొడతానంటే సగం తర్వాత నువ్వే కాంప్రమైజ్ అంటావు. కానీ అన్నా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా రావడం చాలా తప్పన్నా. దానికి శిక్ష వీడికి చాలు. కానీ ఇంకోసారి లైఫ్ లో ఈ తప్పు మళ్ళీ వీడు చేయకూడదంటే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. అయ్యిందేదో అయిపోయిందని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతాం, లేదా నేను కొట్టడం మొదలు పెట్టాక కాంప్రమైజ్ అను ఫినిష్ చేసి వదిలేస్తా. క్యా చాహియే? కాంప్రమైజ్. రాయ్ కొట్టం. ఇప్పుడు నీకు 2 చాయిస్లు ఇస్తున్నా. వెంటనే నిన్ను చంపేయమంటావా, లేక ఎందుకురా ఈ బతుకనుకునేలా కొట్టనా? బోలో, క్యా చాహి? అనవసరంగా 2 ఆప్షన్స్ ఇచ్చా. దొంగ దెబ్బ తీసి చాలా పెద్ద తప్పు చేసావురా. ఇంకా నువ్వు అయిపోయావురా.
కత్తులు రా తప్పురా రేయ్ మళ్ళీ కత్తులు చూసా వదిన పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదిన. అదిగో వచ్చేసాడు. ఉండు వాడు పని చెప్తాను. ఒరే నువ్వు గుడికి రాలేదని అత్తయ్య చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తలైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఇక ఆపు. ఆహా ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్య. కరెక్ట్ ఆంటీ. కనీసం నాలుగు నిజం తెలుసుకున్నాను. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? భలేదానివే. ఇవాళ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇగోనమ్మా పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫూల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి. సారీ ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. హలో కొనపోయినా పర్లేదండి, కనీసం కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి. ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే రే గుడ్లోను ఇలా షాపుల్లోనూ సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య అతను నీకు లైన్ వేస్తున్నాడే. నోరు మూసుకుని పద. ఆహా ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రే వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందామా? ఓడిపోతారా? కేసు బీర్లు. నేను రెడీ, మేము రెడీ.
టైంకి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అటు చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో, ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. अपन कौन चाहती? అప్పునా ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? अपन कौन चाहती? అప్పన్ చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కాని బాబాయ్ ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా. ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి, చెప్పండి ప్లీజ్. अपन कौन चाहती? ఊరికే సాగు కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు 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 బాబాయ్ బాబాయ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు గాని. ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి ఈ గాడిదలు చెప్పండి. Listen, don't irritate me. अपन कौन चाहती? కేసు వీర్ల కోసం అబద్ధాలు ఎందుకురా? సార్ సార్ ఏంటో నిద్ర చూసావా? నేను చేసేది మట్టి వ్యాపారం కానీ సరిపోయింది. ఇదే బంగారం వ్యాపారం అయితే మట్టి కొట్టిపోవటమే. మీ నాన్నేంటో ఎంత కాస్ట్లీ కొట్టించాడు? మీరిచ్చే కాస్ట్లీ గిఫ్ట్ల ముందు ఇది ఎంతలేండి? అంటే నేను కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నాను డిసైడ్ అయిపోయావా? నానా నీ కొరియర్ వచ్చింది. ఏంటిది? ఎవరు ఉంటారు? ఏమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళా? లేదు పెద్దనాన్న, జగన్నాథ్ రథోత్సవాలు కదా. ఓహో, ఎవరిది నాన్న పెళ్లి? వీడిదేనమ్మా. ఓ మీదా? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సూపర్ కలరింగ్. ఈ వయసులో నీకు అంత అవసరం అంకుల్? ఆ రోజు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వడు నమ్మలేదు. ఈ రోజు ప్రూవ్ చేస్తాను చూడండి. నాకేంట్రా? ఆ పక్కన ఇద్దరున్నారు కదరా, వాళ్ళు నీకే సెట్ చేస్తాలే. నాకిద్దరా? మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో. మరి నీకు ఇంకొకటి ఉంది కదా? అది నాకు ఉంది కదా. మరి నా పరిస్థితి ఏంటన్నా? మరదలు పక్కన ఉందా?